నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళంటే నూరేళ్ల పంట. అంతేనా? పెళ్ళంటే ఏదో 2-3 గంటల తంతు కాదు, కలకాలం కలిసిమెలిసి సాగే అద్భుత ప్రయాణానికి ఆరంభం. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపే. ఈ మధ్యకాలంలో ఎందుకో ఆ బంధం తడబడుతోంది. కలవరపెడుతున్న విడాకుల రేటులో ఇలా పెళ్ళి అలా పెటాకులు అవుతున్నాయి. పెళ్ళిళ్ళే కాదు, కుటుంబ సంబంధాలు అనుబంధాలు రోజు రోజుకి చాలా అంటే చాలా డెలికేట్గా మారుతున్నాయి. ఒకరి కోసం ఒకరు, ఒకరికి ఒకరు ఇవేమీ లేవు. ఎవరికి వారే యమునా తీరే. మనసులు కలిసినంతసేపు పట్టడం లేదు మనువులు విడిపోవడానికి. మరి మూడుముళ్ల బంధంలో ఎందుకీ ముసలం? పెళ్ళిళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ల వరకు బంధాలు బంధనాలుగా ఎందుకు మారుతున్నాయి? బంధాలు బలంగా నిలిచి ఉండాలంటే ఎవరికి వారు చేయాల్సిందేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు రాజేశ్వరి గారు, తోడు నీడ ఫౌండర్, మోటివేటర్; విజయలక్ష్మి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్, వన్ స్టాప్ సఖీ సెంటర్ గుంటూరు; అలాగే అర్చనా నండూరి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. రాజేశ్వరి గారు, ప్రపంచంలోనే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్కు మన దేశం ఆదర్శం. అలాంటి చోట కూడా ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు, విడాకులు ఈ సంఖ్య బాగా పెరిగిపోయింది. దాని చుట్టూ నెలకొన్న పరిస్థితులు బాగా కలవరబెడుతున్నాయి. ఎందుకంటారు? ప్రధానంగా సర్దుబాటు గుణం అన్నది లేకపోవటం అండి. భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఎవరిలోనూ సర్దుబాటు గుణం లేకపోవటం. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరు కూడా పోటాపోటీలుగా ఉండటం. రెండోది, కుటుంబంలో భార్యాభర్తలు అంటే ఒకప్పుడు అది రెండు కుటుంబాల కలయిక మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కేవలం భార్యాభర్తలు అంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అన్న భావన బాగా ఎక్కువైపోయింది జనాల్లో. అంచేత నేనెందుకు తగ్గాలంటే నేను తగ్గాలన్న భావన కూడా బాగా పెరిగిపోయింది. పెద్దవాళ్ళ మాట వినడము, వాళ్ళు చెప్పటము, దానికి మనం కాస్త సర్దుకోవాలన్న భావన బాగా తగ్గిపోయింది జనాల్లో. ఇంకోటి ఏంటంటే ఆర్థిక స్వతంత్రం, స్త్రీ విద్య. అంటే మనం స్త్రీ విద్య అవసరమే, కానీ దాన్ని మించి దాన్ని సక్రమైన మార్గంలో కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లయితే అది కూడా సక్రమైన మార్గంలో వెళ్ళదు. స్త్రీ విద్య, తర్వాత ఉద్యోగ అవకాశాలు, స్త్రీకి ఆర్థిక స్వతంత్రం, ఇవన్నీ కూడా మన కుటుంబాలకి చేటే కలిగిస్తున్నాయి. ఓకే మేడం. ఒకవేళ ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు రాజేశ్వరి గారు? అది చక్కదిద్దడం అనేది ఒక వ్యక్తితో సరిపోదండి. చాలా మార్పు రావాలి సమాజంలో, అందరు వ్యక్తుల నుంచి మార్పు రావాలి. ముఖ్యంగా ఇప్పుడు మన ప్రధానంగా ఈ టీవీలు, ఈ వాట్సాప్లు, తర్వాత ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరితో ఇంకొకరితో మాట్లాడడానికి, వారి కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపట్టాల. ప్రైవసీ, నా స్పేస్ నాకు ఉండాలి, నా ప్రైవసీ నాకు కావాలనే భావన చాలా పెరిగిపోయింది జనాల్లో. అంచేత ఈ భావనలోంచి ఒక ఎమోషనల్ రిలేషన్, అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడంలో ఒక రిలేషన్ ఉంటుంది, మన కష్టసుఖాలు ఆ వ్యక్తితో పంచుకోగలుగుతాము అన్న భావన ఎప్పుడైతే ప్రజల్లో ప్రబలుతుందో, ఈ ఫోన్లు, ఈ టీవీలు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే ఒకరికొకరు కష్టసుఖాలు మాట్లాడుకోవటం మొదలు పెడతారో అప్పుడు ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఇద్దరు స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలు కానీ, ఎవరైనా సరే అలాంటి ఎమోషనల్ రిలేషన్ అనేది ఏర్పడినప్పుడు మాట్లాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. అది వ్యక్తుల నుంచి ప్రారంభమయ్యి సమాజం దాకా వెళ్ళాలి, అంతేగాని ఒక్కరితో అయ్యే పని కాదు ఇది. రాజేశ్వరి గారు, ఒకప్పుడు పెళ్లి బంధం విడి నుంచి దూరం కావాలంటే చాలా ఆలోచించేవాళ్ళు. కుటుంబాలు కలిసేటివి, ఊరు పెద్దలు కలిసేవాళ్ళు, అందరూ మాట్లాడేవాళ్ళు, నచ్చజెప్పేవాళ్ళు, ఒక రకమైన పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా అనుకుంటే అలాగా అన్నట్టుగా ఒక క్షణంలో విడిపోతున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి. పెళ్లి చేసుకుంటున్నారు, రోజుల్లోని, నెలల్లోని, వారాల్లోని విడిపోతున్న జంటలను కూడా చూస్తున్నాం. ఎందుకు అంత దారుణంగా బంధాలు అంత తృణప్రాయంగా విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? పెళ్ళి అనేది ఒకప్పుడు ఏంటంటే అది మూడుముళ్ళ బంధం, అంటే రెండు కుటుంబాల కలయిక, కానీ వాళ్ళ మంచి చెడ్డలు, బరువు బాధ్యతలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు పెళ్ళి అంటే ఒక బరువు, అంటే ఒక బాధ్యత. ఈ బాధ్యతలన్నీ ఎవరు పడతారు? ప్రధానంగా లివ్ ఇన్ రిలేషన్ వచ్చిన తర్వాత ఇది ఇంకా పెళ్ళి అనే బంధం బీటలు వారిపోయింది. లివ్ ఇన్ రిలేషన్లో మాకు అవకాశాలు ఉన్నాయి ఇద్దరు కలిసి ఉండడానికి. ఎవరికి కావాలంటే వాళ్ళు కలిసి ఉంటాము, వద్దపోతే మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. చీరలు మార్చినంత తేలికగా మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు మార్చుకోవడం అలవాటు అయిపోయింది. ఇది కామెంట్ చేయటం కాదు, ప్రస్తుత పరిస్థితి అది తప్పైనా రైట్ అయినా ప్రస్తుతం జమానా అలాగే నడుస్తోంది. సో ఒక వ్యక్తికి అంటుకొని ఉండాలి, జీవితాంతం ఆ వ్యక్తితోటే కలిసి ఉండాలనే భావన ఇద్దరిలోనూ లేదు. సో వీళ్ళకి ఇప్పుడు తర్వాత ఇంకొకటి డైవర్స్ ఆప్షన్ వచ్చింది, సెకండ్ మ్యారేజ్ ఆప్షన్ వచ్చింది, లివ్ ఇన్ రిలేషన్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక్కళ్ళతోటే ఎందుకు ఉండాలి? ఇది కాకపోతే ఇంకోటి డైవర్సు, మళ్ళీ పెళ్ళి కాకపోతే మళ్ళీ పెళ్ళి, లేదంటే లివ్ ఇన్ రిలేషన్.
ఏదో ఒకటి మాకు అనుకూలంగా ఏది ఉంటే దానికి వెళ్తాము అని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని ఒకే వ్యక్తికి జీవితాంతము కలిసి ఉండాలి, కష్టమో సుఖమో కలిసి పంచుకోవాలి అన్న భావన ఇద్దరిలోనూ లేదండి, ఇద్దరిలోనూ లేదు. ఓకే మేడం. విజయలక్ష్మి గారు, ఇప్పుడు విడాకులు కోరుతూ చాలామంది కోర్టు మెట్లెక్కుతుంటారు. అలాంటి జంటల్లో ప్రధానంగా కల్పిస్తున్న కారణాలేంటి, ఫిర్యాదులేంటి? చాలా వరకు మా దగ్గరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కాబట్టి ఇక్కడికి చాలామంది, చాలా జంటలు మాకు వందల సంఖ్యలో వస్తూ ఉంటారండి. మెయిన్ కారణం మనం చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉండే అవగాహన లోపం ఒకటి, లేదా పేరెంట్స్ యొక్క వాళ్ళ మధ్యలోకి రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్ ఉందనుకోండి, భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయ్యారు, పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు ఇద్దరిని చక్కగా చదివిస్తారు. అమ్మాయి పేరెంట్స్ ఎక్కువగా, అంటే నాట్ టు సే అనకూడదు, కానీ అమ్మాయి మా దగ్గరకు వచ్చిన కేసెస్లో అమ్మాయిలు చాలా వరకు అమ్మాయి పేరెంట్స్ లేచింది మొదలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, అబ్బాయి నీకు హెల్ప్ చేస్తున్నాడా లేదా, నువ్వు చదువుకున్నావు, నీకింత ఇన్కమ్ ఉంది, అబ్బాయికి సేమ్ ఇన్కమ్ ఉంది, సో నువ్వు ఒక్కదానివే పని ఎందుకు చేయాలి, అతను ఎందుకు హెల్ప్ చేయడు నీకు పనిలో అనే సందర్భాన్ని దాన్ని అమ్మాయిలో ఎక్కువగా చేస్తూ ఈ విడాకులు అమ్మాయి ఈగోని టచ్ అవ్వడము, లేకపోతే శాలరీ సమానత్వము, ఇద్దరికి సేమ్ ఇన్కమ్, అందులో పెద్ద డౌట్ ఏం లేదు. చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, సంవాట్ ప్రతి అమ్మాయి చదువుకొని ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు, లేదా వాళ్ళు లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళు ఎవరికి ఒకరికి చెప్పేవాళ్ళు లేక, పెద్దవాళ్ళు సపోర్ట్ లేకపోవడము. సో ఇలాంటివన్నీ చాలా వరకు మా దగ్గరికి వస్తూ ఉంటారు. జనరల్గా కౌన్సిలింగ్ కోసమని కానీ డైవర్స్ కావాలనే నేపథ్యంలో చాలా వరకు వస్తూ ఉంటారు. సో అలాంటి వారికి కనుక మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తే కొంతవరకు సమాజంలో మనం ఇలాంటి వాళ్ళని కొంతవరకు మనం విడాకులు రాకుండా ప్రయత్నం చేసే, కోర్టు వరకు వెళ్లకుండా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు చాలామంది మ్యారేజ్ చేసుకుని, లవ్ మ్యారేజెస్ చేసుకొని, వాళ్ళకంటూ ఒక ఐడియా లేకుండా, పెద్దల సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉండడంతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కేంత వరకు రాకుండా ఉంటారు. కానీ బై ఛాన్స్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళకు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు విడాకులు అంటే 5-6 ఇయర్స్ పట్టేది ఇంతకుముందు, ఇప్పుడు అలా లేదుగా. మ్యూచువల్ డైవర్స్ అనేది ఒకటి వచ్చింది, వితిన్ మంత్స్లో మ్యూచువల్ డైవర్స్ వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి మన కౌన్సిలింగ్ సెంటర్స్లో. ఇంకో కారణం ఒకటి చెప్పొచ్చు, ఇద్దరు డిఫరెంట్ పెద్దల వివాహం అవ్వచ్చు, పెద్దలు చేసిన వివాహం అవ్వచ్చు, లేదా మన ప్రేమ వివాహాలు అవ్వచ్చు, ఇద్దరు డిఫరెంట్ కల్చర్లో పెరుగుతారు. సో కొంత స్పేస్ అనేది వాళ్ళకి ఇవ్వగలిగితే, ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే ఈ విడాకుల వ్యవస్థ అనేది కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉన్నదని నా అభిప్రాయము. దాంతోపాటుగా మనం ఉద్యోగాలు, కెరియర్ అంటూ వాళ్ళ పాపం ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఈవినింగ్ షిఫ్ట్ చేస్తా, వాళ్ళకున్న వాళ్ళకు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడే టైం లేకుండా మధ్యలో థర్డ్ వ్యక్తి ఎవరో ఆఫీస్లో, ఇప్పుడున్న కల్చర్ సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కువగా తీసుకోండి. మన దగ్గరికి వచ్చే కేసెస్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే వర్కింగ్ స్టైల్ అవ్వచ్చు, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ అక్కడ ఉండే కల్చర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ కొంత గ్యాప్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్షిప్స్ కానీ రిలేషన్స్ కానీ ఏర్పడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఎక్కువ వరకు విడాకులు తీసుకునే వరకు కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఓకే మేడం. అర్చన గారు, ఇప్పుడు నడుస్తుంది జెన్జీ తరం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ తరం ఆలోచనలు, పెళ్లిపై వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటున్నాయి? విడాకుల పెరుగుదలకు వాళ్ళ ఆలోచనలు కూడా ఒక కారణం అంటారా? డెఫినెట్ గా వాళ్ళ ఆలోచనలు కూడా ఒక కారణమేనండి. ఎందుకు అంటే మనం ప్రతి బిహేవియర్ కి ఆలోచన ఒక కారణం. అది మన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫండమెంటల్ గా చెప్తుంది అనమాట. సో జెన్జీ అంటే మన 97 నుంచి 2012 వరకు కిడ్స్ అందరినీ మనం జెన్జీ కిడ్స్ గా సంబోధిస్తాం అనమాట. సో తెలియకుండా ఏమైందంటే, ఈ ముందు తరాల వాళ్ళు మేము చాలా కష్టపడ్డాము, సో మన పిల్లలు చాలా కంఫర్ట్ జోన్ లో ఉండాలని తెలియకుండా వాళ్ళని కంఫర్ట్ జోన్ లో పెంచడం మూలంగా వాళ్ళలో సెల్ఫ్ సెంట్రిక్ థాట్స్ పెరిగాయి. ఈ సెల్ఫ్ సెంట్రిక్ థాట్స్ మూలంగా ఇండివిజువలిజం ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఇది వీళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తోంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బంధమన్నా నిలబడాలి అంటే డిపెండెన్సీ ఇస్ ద ఫస్ట్ రీజన్. సో డిపెండెన్సీ, ఎలాంటి డిపెండెన్సీ మూలంగా పెళ్లి అనే బంధం నిలబడుతోంది? ఫైనాన్షియల్ డిపెండెన్సీ కానీ, ఎమోషనల్ డిపెండెన్సీ కానీ, మెంటల్ డిపెండెన్సీ కానీ, సెక్షువల్ దట్ ఈస్ బయాలజికల్ డిపెండెన్సీ ఆర్ ఫిజికల్ డిపెండెన్సీ, సోషల్ నీడ్స్, ఇలా ఏదో ఒక నీడ్స్. కానీ ఎప్పుడైతే ఇవాళ రేపు ఆడ మగ ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు, సమానంగా సమాజంలో నిలబడగలుగుతున్నారు, ఇండివిజువల్ గా ప్రెస్టీజియస్ గా బతకగలుగుతున్నారు,
వాళ్ళిద్దరికి ఈగో లెవెల్స్ సమానంగా పెరుగుతున్నాయో, ఎక్కడ డిపెండెన్సీ ఉండకుండా పోతోందో అప్పుడు వీక్నెస్ ఇన్ ద రిలేషన్షిప్ బిగిన్ అవుతోంది. దాని మూలంగా ఏమవుతుందంటే నేనెంత నువ్వెంత అనే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, రాదర్ దెన్ నేను నీకు చెయ్యాలి నువ్వు నా కోసం చెయ్యాలి అనే స్పిరిట్ పోయి దాని మూలంగా థాట్ ప్రాసెస్ ఈగో క్లాష్ తోటి మొదలయ్యి నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు నాకేం తక్కువ అనే మైండ్ సెట్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద కోర్ కాజ్ ఆఫ్ ఇండివిజువలిజం. సెకండ్, కంపాటబిలిటీ ఇష్యూస్. ఎక్కడ వీళ్ళు ఈ మోర్ ఎక్స్పోజర్ అంటే ఇండివిజువలిజం పెరగడం మూలంగా ఇవాళ రేపు చిన్నప్పుడు పెళ్లిళ్ళు కాకుండా కొంచెం జాబ్స్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లిళ్ళ మూలంగా లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ మూలంగా ఏంటంటే మైండ్ సెట్ చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అన్ని కాంబినేషన్స్ ఒక వ్యక్తిలో దొరకకపోవచ్చు. సో డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. థర్డ్ పాయింట్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఇట్ కుడ్ బి పేరెంట్స్, ఇట్ కుడ్ బి పీర్ గ్రూప్, ఫ్రెండ్స్, ఎనీవన్. నీ పార్ట్నర్ ఇలానా అలానా అని ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయడం, దాని మూలంగా గొడవలు. సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మూలంగా ఖచ్చితంగా గొడవలు వస్తున్నాయి. అండ్ ఈ జెన్జీలో ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కావాలి అనే థాట్ ప్రాసెస్ ఉంది. అందుకనే కదండి ఒకప్పుడు మన తరంలో మన రీఫిల్స్ ఉండేవి, ఇప్పుడు యూజ్ అండ్ త్రో పెన్స్ ఉంటున్నాయి. సో వీళ్ళకి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే పేషెన్స్ ఉండట్లేదు. ఇన్స్టెంట్ గా నువ్వు నాకు తగ్గట్టు ఉంటావా, లేదంటే లెట్ us బ్రేకప్, ఇంతే. అందుకనే కదా మల్టిపుల్ రిలేషన్షిప్స్, లవ్వర్ అంటే ఒక్కళ్ళు ఉండట్లేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళ జర్నీ అయిపోయి పెళ్లి దాకా వచ్చేసరికి చాలా రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ మూలంగా ఏం జరుగుతోంది అంటే రిలేషన్షిప్ లో చాలా క్లాషెస్, కంపాటబిలిటీ ఇష్యూస్ రావడం అనేవి జరుగుతున్నాయి. సో జెన్జీ కొంచెం ఈ థాట్ ప్రాసెస్ ని మార్చుకుంటూ వెళ్తే ఆ కంపాటబిలిటీ ఇష్యూస్ తగ్గడము, కొంత పీస్ ఆఫ్ అండ్ హ్యాపీనెస్ వాళ్ళ రిలేషన్షిప్ లో రావడం అనేది జరుగుతుంది. ఓకే మేడం. అలాగే అర్చన గారు మీరు చెప్పినట్టు ఈ లేకపోతే ఇంతకుముందు మన విజయలక్ష్మి గారు కానీ రాజేశ్వరి గారు అన్నట్టు ఏంటంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మనం సమాజంలో మనం చుట్టూ చూస్తూ ఉంటే చదువుకోని వ్యక్తులు కూడా, లేకపోతే ఒకరు చదువుకుని ఒకరు చదువుకోకుండా ఉన్నా కూడా, భర్త చదువుకొని భర్త ఒక్కరే సంపాదిస్తున్నా కూడా భార్య ఇంటి దగ్గరే ఉంటున్నా, వాళ్ళు చదువుకోకపోయినా డిపెండెన్సీ ఉన్న జంటలు కూడా విడిపోతున్నాయి, చాలా చూస్తూ ఉన్నాం. వాటికి కారణాలు ఏంటి? వాటికి కూడా కంపాటబిలిటీ ఇష్యూ ఒకటి వస్తుందండి చాలా మటుకు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఒకటి, ఈగో క్లాష్ ఒకటి, ఇవన్నీ వస్తున్నాయి. అయితే విడిపోయేది ఎక్కడ ఎక్కువ జరుగుతోంది అంటే అర్బన్ ఏరియాస్ లో ఎడ్యుకేటెడ్ పీపుల్ లో ఏంటి అంటే వాళ్ళకి ఆ సోషల్ స్టిగ్మా ఎక్కువ లేకపోవడం మూలంగా ఆ బోల్డ్ స్టెప్ ఈజీగా తీసుకోగలుగుతున్నారు. ఇంకా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎడ్యుకేషన్ ఎక్కువ లేని వాళ్ళు ఏంటంటే సోషల్ స్టిగ్మా మూలంగా తొందరగా కోట్లు మెట్లు ఎక్కలేకపోవడము, లేకపోతే జనాలు ఏమనుకుంటారని ఒక సోషల్ స్టిగ్మా ఆపడం తప్పితే డిఫరెన్సెస్ ఇన్ ఫ్యామిలీ సిస్టమ్ మాత్రం అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? అండ్ దీనిలో సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా చాలా ఉంది, మూవీస్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంది. ఎందుకు అంటే లవ్ అంటే ఇదేనేమో అని చాలా వాటిని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ బాగున్నది మాత్రమే బయట ప్రొజెక్ట్ చేస్తారు అనే సింపుల్ లాజిక్ జనాలు మిస్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పెళ్లి చేసుకునేటప్పుడు బేసిక్ ఫండమెంటల్ నేను రిలేషన్షిప్ కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తాను అని ఆలోచించట్లేదు. నాకు ఆ రిలేషన్షిప్ నుంచి ఏం వస్తుంది అని మాత్రమే ఆలోచించి పెళ్లి చేసుకోవడం మూలంగా దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఎ బిగ్ ట్రబుల్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే ఫస్ట్ మేడం చెప్పినట్టు పెళ్లి అనేది ఇద్దరు మనుషులకు సంబంధించింది కాదు, రెండు కుటుంబాలకు సంబంధించింది. అండ్ పెళ్లి ఇట్ సెల్ఫ్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. అదేదో ఫన్ కోసమో ఎంజాయ్మెంట్ కోసమో చేసుకునేది కాదు, రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి చేసుకునేది. అండ్ పెళ్లి ఇట్ సెల్ఫ్ ఇస్ అడ్జస్ట్మెంట్. కానీ జనాలు ఏ మైండ్ సెట్ తో చేసుకుంటున్నారంటే నేను జస్ట్ ఎంజాయ్ చేయడానికి చేసుకుంటున్నాను, నేను సర్వీస్ చేయించుకోవడానికి చేసుకుంటున్నాను, లైఫ్ లో ఫన్ కోసం చేసుకుంటున్నాను. దయచేసి ఇలాంటి మైండ్ సెట్ తో కనుక పెళ్లి చేసుకుంటే ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా కూడా డెఫినెట్ గా ట్రబుల్ వస్తుంది. సో ఫస్ట్ పెళ్లి చేసుకునే ప్రతి వాళ్ళు అయితే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, లేకపోతే ఫస్ట్ డిఫైన్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు. దట్ వుడ్ బి బెటర్ ఐడియా. రాజేశ్వర్ గారు, ఇప్పుడు ఒక్క గ్రేటర్ హైదరాబాద్నే తీసుకుంటే ప్రతి సంవత్సరం 2,500 నుంచి 3,000 వరకు విడాకుల కేసులు వస్తున్నాయి. అలా నమోదైన కేసుల్లో 60% మంది పెళ్ళైన సంవత్సరం లోపలే డైవర్స్ అంటున్నారు. ఎందుకు, ఏంటి ఈ పరిస్థితి అసలు? మరొకసారి క్వశ్చన్ చెప్పగలరా? మేడం, గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సిటీ పరిధిలో చూసుకుంటే సంవత్సరానికి 2,500 నుంచి 3,000 కేసుల వరకు విడాకుల కేసులు నమోదవుతుంటే
అందులో 60% మంది కేవలం పెళ్ళైన సంవత్సరం లోపలే విడాకులకు అప్లై చేస్తున్నారు. ఎందుకు పరిస్థితి ఇంత తీవ్రంగా మారింది? సర్దుబాటు కూడా లేకపోవడం అండి. ఫస్ట్లో చెప్పినట్టుగా అది నువ్వెంత అంటే నువ్వెంత అనే ధీమా బాగా ముఖ్యంగా ఆడవాళ్ళలో బాగా పెరిగిపోయింది. నేను కామెంట్ చేయడం కాదు, ఆడవాళ్ళల్లో ఎంత మాత్రమో సర్దుబాటు గుణం లేదంటే ఆడవాళ్లే సర్దుకోవాలని నేను అంటాను. ఇద్దరు సమానంగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసిన తర్వాత ఎవరికి తీరికలు ఓపికలు ఉండట్లా. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వంట నువ్వే చేయాలంటాడు భర్త, బయట నుంచి తెచ్చుకుందాం అంటుంది భార్య, కాదు నువ్వే వండాలంటాడు. అంత చిన్న విషయంలో తగాదాల నుంచి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుబాటు గుణం అనేది లేకపోవటం ఒకటి. తర్వాత నువ్వెంతంటే నేనెంత, నీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకే ప్యాకేజ్ ఎక్కువ ఉంది అన్న భావన ఒకటి. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ అనేది బీటలు వారుతోంది. పెద్దవాళ్ళు చెప్పడం పిల్లలు వింటామన్న పరిస్థితి ఎప్పుడో పోయింది. అంచేత ఎవరికి ఎవరు తగ్గు లేదు, నేనెందుకు తగ్గాలంటే నేనెందుకు తగ్గాలన్న భావన చాలా ఎక్కువ ఉంది ఇద్దరిలో కూడా. దానివల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే పెళ్ళి అంటే బరువు బాధ్యతలతో కష్ట సుఖాల సమాహారం. పెళ్ళంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ సుఖాలని మాత్రమే కోరుకుంటారు, కానీ కష్టాలను ఫేస్ చేయడానికి రెడీగా ఎవ్వరు లేరు. ఈ కష్టంతో నాకు సంబంధం లేదు, అది నువ్వు సాల్వ్ చేసుకోవాల్సిందే అనే భావనే కానీ ఇద్దరం కలిసి కూర్చుని సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకుందాము అన్న భావన ఇద్దరిలోనూ లేదు. ఎవ్వరికి కూడా అది ఫేస్ చేసే ధైర్యం లేదు. చెప్పాలంటే అది ఒకలాంటి పిరికితనం అనుకుంటాను నేను. అంటే ఒక కష్టం వస్తే దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేదు. ఎప్పటికీ అవాయిడ్ చేసుకుంటూ జరిగిన నాళ్ళు జరుగుతుందని వెళ్ళిపోవటమే. దానివల్ల ఏమవుతుందంటే కలిసి ప్రయాణం చేయవలసినటువంటి ఒక జంట ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడే హాల్ట్ అయిపోతుంది, అక్కడే ఆగిపోతుంది. అక్కడి నుంచి ఇద్దరు సపరేట్ అయిపోతారు. రాజేశ్వరి గారు, అలాగే మీరు ఇంతకుముందు అన్నట్టు భోజనాల దగ్గర మొదలైన గొడవ విడాకుల వరకు వెళ్తున్నవి కూడా ఉన్నాయి అంటున్నారు. అవును, నేను కూడా ఒక సంఘటన గురించి విన్నాను. దగ్గర వాళ్ళు భార్యాభర్త ఇద్దరు ఎక్కడికో బయటికి వెళ్ళారు, ఆ రోజంతా హాయిగా స్పెండ్ చేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వండింది భార్య, కానీ కూర లేదు. కూర లేకపోతే పెరుగుతోనే ఈరోజు తిందామని ఆమె చెబితే లేదు, ఏదో కూర చేయమని చెప్పి అతను అడిగాడు. ఈ గొడవ కాట మాట పెరిగి అది చాలా విభేదాలకు దారితీసి చివరికి ఇద్దరు విడాకులు తీసుకునే పరిస్థితి వరకు వెళ్ళారు. అంత చిన్న విషయంలో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుబాటు లేకపోవటం. ఆయన ఏదో ఒక పచ్చడి వేసుకొని తిని కాలక్షేపం చేయొచ్చు, లేదా ఆవిడైనా కాస్త ఓపీ చేసుకొని చేయొచ్చు. ఇద్దరిలో ఎవరికి తక్కువ కాదన్న భావన బాగా ఎక్కువ అండి. నేనెందుకు సర్దుకోవాలి, నువ్వే సర్దుకోవాలి అన్న భావన బాగా ఎక్కువైపోయింది ఇద్దరిలో. దానివల్ల ఏంటంటే ఈ సర్దుబాటు గుణం అన్నది లేదు. నేను వండను, నువ్వు తింటే తిను, లేకపోతే మానే, అసలు నేను రేపటి నుంచి వంటే చేయను అంటుంది ఆవిడ. అలాగా చిన్న విషయాల్లో కూడా సర్దుబాటు గుణం లేకుండా ఏదో ఒకటి కాలక్షేపం చేద్దామన్న భావన లేకుండా కూర వండడం దగ్గర నుంచి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. చాలా వరకు ప్రస్తుతం అలాగే ఉన్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా అటువైపు భార్య అమ్మ నాన్నల్ని వీళ్ళు కుటుంబ సభ్యుల్లాగా దగ్గర వాళ్ళలాగా వీళ్ళు భావించేవాళ్ళు, అలాగే భార్య కూడా అత్తమామల్ని సొంత పేరెంట్స్ లాగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా వరకు నేను వింటుంది, నేను ఒక అబ్బాయిని కాబట్టి అలా చెబుతున్నాను కాదు, నేను వింటున్నది, మీరు మహిళలుగా ఒక నిపుణులుగా మీరు చెప్పండి. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ అత్తామామని మీ అమ్మ నాన్న అనడం, అదే వాళ్ళమ్మ నాన్న లేకపోతే వాళ్ళ తరపున అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అయితే వీళ్ళంతా మనవాళ్ళు అని చెప్పడం, మీ అన్న తమ్ముడు అనడం వాళ్ళ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు అయితే. ఇలా అబ్బాయి తరపు వాళ్ళేమో దూరం పెట్టేస్తున్నారు, అమ్మాయి తరపు వాళ్ళేమో అబ్బాయి కూడా దగ్గర తీసుకోవాలి, మా వాళ్ళలాగా చూడాలి అనే ఒక అభిప్రాయం ప్రబలడం కూడా ఇద్దరి మధ్య క్లాషెస్కి కారణమవుతుంది అని ఒక వాదన ఉంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి చూపుల సమస్యల్లోనే అబ్బాయికి పేరెంట్స్ ఉన్నారంటే అమ్మాయి తరఫు వాళ్ళు ఇష్టపట్టాలా, మీ పేరెంట్స్ మన ఇంటికి రావడానికి వీల్లేదు, వాళ్ళు కావాలంటే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోమని డబ్బులు పంపిద్దాం, మా పేరెంట్స్ మాత్రం మా ఇంటికి వస్తారు, మా అన్నదమ్ములు మా వాళ్ళందరూ మా ఇంటికి వస్తారు, నీ తరఫు వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు, నీ అక్క చెల్లెళ్ళు రావడానికి వీల్లేదు, అందరూ అని నేను అంటలేదు. అలా అనేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంచుమించు అదే సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి మీ వాళ్ళకి వస్తే చేయలేదండి మా అమ్మాయి, వీటన్నింటికి మా వల్ల కాదు, మా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, మా అమ్మాయి కూడా సంపాదిస్తుంది, ఎందుకు సర్దుకోవాలి, మా అమ్మాయి సర్దుకోవాల్సిన కర్మ ఏంటి అని పేరెంట్స్ చెప్తున్నారు. పూర్వం అయితే అలా చెప్పేవారు కాదు. కష్టమో సుఖమో నీ అత్తారిల్లే నీ ఇల్లు అక్కడే ఉండాలి, నువ్వు వెనక్కి తిరిగి రావడానికి వీల్లేదని చెప్పేవాళ్ళు. తర్వాత పాతకాలంలో వేరే ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి. కాదు అని వెళ్తే పుట్టింటి వారు ఆదరించరు, చదువు లేదు, ఉద్యోగం లేదు, అంచేత కష్టమైన సుఖమైన భరించడం అన్నది ఆడదానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడేంటి ఉద్యోగాలు ఉన్నాయి, సంపాదన ఉంది, ఒకవేళ పేరెంట్స్ మా ఇంటికి రావద్దమ్మా అంటే నేను వెళ్ళి ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను. ఇప్పుడు అసలు కోలివిన్ రిలే హాస్టల్సే వచ్చేసాయి.
అంచేత నాకు తోడు దొరకడానికి పెద్ద ప్రాబ్లం లేదు. బరువులు బాధ్యతలు స్వీకరించడానికి ఎవరూ ఇష్టపట్టలేదు. పెళ్ళంటేనే ఒక బరువు, ఒక బాధ్యత. ఈ పెళ్ళిళ్ళు మాకొద్దు, హాయిగా లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము జీవిస్తాం, ఇష్టమైతే మీ ఇంటికి వస్తాం, ఇష్టం లేకపోతే హాస్టల్లోనే ఉంటాం అన్న ధోరణి ఇప్పటి యువతరంలో బాగా ప్రబలుతోంది. నేను కామెంట్ చేయడం కాదు, కానీ ప్రస్తుతం మనం చూస్తున్నది అది. ఓకే మేడం. దానివల్ల మంచిగా చెడ్డ అంటే మనం చెప్పలేము అది. విజయలక్ష్మి గారు, ఇప్పుడు ప్రేమ పెళ్ళి లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం, విడాకుల విషయంలో ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? ఏ పెళ్ళిళ్ళలో ఎక్కువ మంది విడాకుల రేటు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది విడాకుల వరకు వస్తున్నారు? ఉంటుందండి, వ్యత్యాసం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రేమ పెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ కానీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాళ్ళిద్దరు ఏదో డిఫరెంట్ కల్చర్లో పెరిగి వాళ్ళిద్దరు కల్చర్ డిఫరెంట్తోనే ఏకమై ఒక నెల మ్యాక్సిమం అండి, నేను చూసిన చాలా కేసెస్లో మన స్టేట్ మొత్తంలో దాదాపుగా పెళ్ళైన నెలకే విడాకుల దగ్గరకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ప్రేమ పెళ్ళిళ్ళలో మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కుటుంబ నేపథ్యం కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నప్పుడు చక్కగా సినిమాలకి షికార్లకి అటు ఇటు తిరుగుతారు, అమౌంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, అమ్మాయి కోసం కానీ అబ్బాయి కోసం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, అమ్మాయి మీద అబ్బాయికి, అబ్బాయి మీద అమ్మాయికి. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మూలంగా కానీ, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి కుటుంబ సహకారం సరిగ్గా లేకపోవడం, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డైవర్స్ తీసుకునే విషయంలో చాలా ఎర్లీగా వచ్చేస్తున్నారు. వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి ఎర్లీగా వస్తున్నారు, ఎర్లీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబంతో వాళ్ళకి సహకారం చాలా తక్కువగా ఉంటుంది పేరెంట్స్ది. వాళ్ళు అమ్మాయి వైపు బంధువులు రారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రారు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు పట్టించుకోరు. సో మరి వాళ్ళిద్దరు ఒక 1 నెల 2 నెలలు లేదంటే మ్యాక్సిమం 1 ఇయర్, గోడ కొట్టే బంతి ఎంత స్పీడ్గా గోడకు తగిలిద్దో అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్పీడ్గా వెనక్కి వచ్చేస్తున్నారు పెళ్ళి అనే వ్యవస్థ నుంచి. ఎందుకంటే మేడం గారు చెప్పినట్టు లివింగ్ రిలేషన్స్ చాలా పెరిగినాయి ఈ మధ్యకాలంలో. సో ఈ టైంలో మనము ఈ ప్రేమ పెళ్ళిళ్ళకి నెక్స్ట్ పెద్దలు కుదిర్చిన దానికి మధ్యలో వ్యత్యాసం తీసుకుంటే వాళ్ళు ఈజీగా డైవర్స్ తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చేసింది. 1 ఇయర్ ఇద్దరు డిజర్షన్లో ఉన్నట్టు చూపిస్తారు, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఈజీగా డైవర్స్కి అప్లై చేసుకుంటారు. 1 ఇయర్ డిజర్షన్ చూపించేసి వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు. ఎందుకంటే పెద్దల సహకారం ఉండదు, ఇలా చేయకూడదు అలా చేయొద్దు, ఇలా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండరు. అదే మన పెద్దలు కుదిర్చిన వివాహం అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటాయి. ఏదో తల్లిదండ్రులు చూశారు, వాళ్ళకి నచ్చిన సంబంధము, వాళ్ళు రేపు డైవర్స్ తీసుకుంటే సొసైటీలో మనల్ని ఏమనుకుంటారో అనే ఒక భయం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఒక భయం అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడడం జరుగుతుంది. సో ఇలాంటి కుటుంబాలు ఎక్కువగా కౌన్సిలింగ్ సెంటర్స్ని ఆశ్రయించడము, ఇద్దరికి సర్ది చెప్పడము ఇలాంటివి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మేడం గారు చెప్పినట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటున్నాయి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ప్రతి జిల్లాలో తీసుకొని వచ్చింది. సో పెళ్ళి ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి కుదుర్చగానే వెంటనే వాళ్ళు కనుక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వచ్చి ఏంటి అసలు వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినరు. ఈ నేటి జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, తల్లిదండ్రులు ఏదో చిన్న చదువులు చదువుకొని ఉంటారు. వీళ్ళు చెప్తే నీకేం తెలుసులే, నీకేం తెలియదు అని పేరెంట్స్ని అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జనరల్ వాళ్ళుగా కానీ పేరెంట్స్ ప్రోద్బలంతో కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేవి తీసుకుంటే కొంతవరకు ఈ వివాహ వ్యవస్థ నిలబడే అవకాశం ఉందనేది నా అభిప్రాయము. సో కుటుంబ నేపథ్యంలో పెద్దలు కూర్చున్న వివాహంలో ఆ తల్లిదండ్రుల సపోర్ట్ అవ్వచ్చు, లేదా సొసైటీ మీద ఒక భయం ఉండొచ్చు, లేదా ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ చూసారు, సరే అమ్మాయి ఏదో చదువుకుందిరా, పలానా ఉద్యోగం చేస్తుంది అంటే వాళ్ళు ఓకే అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఈ డైవర్స్ తీసుకునే విషయంలో కొంచెం వెనుకడుగు వేస్తున్నారు పెద్దలు కుదిర్చిన వివాహంలో. కానీ ప్రేమ వివాహాల్లో మాత్రం అలాంటివి ఏమీ లేదు, భయం లేదు, సొసైటీ మీద ఒక రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్ళడం, డైవర్స్ తీసేసుకోవడం, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీంట్లో సోషల్ మీడియా పాత్ర అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియా అవ్వచ్చు, ఈ చాటింగ్స్, షేర్ చాట్లు చాలా ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళు విడిపోయినాక నెక్స్ట్ తీసుకోవడం కోసమని. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం పెద్దలు కుదిర్చిన వివాహంలో విడాకుల సంఖ్య కొంతవరకు ఎక్కువ అని చెప్పలేను, కొంతవరకు తక్కువ ముఖం ఉంటుంది, లేకపోతే ప్రేమ వివాహాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుందని నేను చెప్పగలను. సరే మేడం. అర్చన గారు, ఇప్పుడు గ్రామాలు లేకపోతే పట్టణాలు అనే తేడా లేకుండా పోయింది. ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ లాగా తయారైపోయిన పరిస్థితుల్లో ఈ వివాహ బంధంలో ఉన్న వాళ్ళు
విడిపోవడంలో పల్లెలు పట్టణాలు ఏమైనా తేడా ఉంటుందా సంఖ్యపరంగా? ఉంటుందండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోషల్ స్టిగ్మా ప్లేస్ ఏ కీ రోల్. ఆ సోషల్ స్టిగ్మా మూలంగా డైవర్స్ రేట్ అనేది అర్బన్ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద రూరల్ పార్ట్ అన్నమాట. అక్కడ సోషల్ స్టిగ్మా మూలంగా ఏంటంటే జనరల్ గా ఇంకా జనాలు పట్టించుకుంటారు. అమ్మో! డైవర్స్ ఇచ్చేసింది అని వాళ్ళ మీద కొంచెం వాళ్ళని చిన్న చూపు చూడడమో, ఇంట్లోకి రానికపోవడమో, ఫంక్షన్స్ కి పిలవకపోవడమో ఇలాంటి కారణాల మూలంగా నెక్స్ట్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవో ఇలాంటి భయాల మూలంగా వాళ్ళు తొందరగా అలాంటి అడుగు ముందరికి వెయ్యరు. ఎక్కడైతే లేకపోతే ఫైనాన్షియల్ బర్డెన్ మేము ఎలా బతుకుతాము అని ఇలాంటి క్వశ్చన్ మార్క్స్. కమింగ్ టు ద అర్బన్ ఏరియాస్ ఏమవుతుంది అంటే వాళ్ళకి అలాంటి భయాలు లేవు. ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా బతకగలము అన్న ధీమా ఉంటుంది. లేకపోతే వి విల్ గో ఫర్ సెకండ్ మ్యారేజ్ అని ఉంటుంది. మన సిటీ కల్చర్ లో ఎవరిని ఎక్కువగా పట్టించుకోరు అని ఒక ఇండిపెండెంట్ ఫీలింగ్ ఉంటుంది. దాని మూలంగా ఇఫ్ దే ఫీల్ లైక్ వి వాంట్ టు గెట్ సెపరేటెడ్ దే విల్ గెట్ సెపరేటెడ్. కాబట్టి డెఫినెట్ గా ఆ వేరియేషన్ ఉంటుంది. కానీ డిఫరెన్సెస్ మాత్రం అంటే ఆ అబ్యూస్ కానీ లేకపోతే కంపాటబిలిటీ ఇష్యూస్ కానీ రెండు కుటుంబాల్లోనూ ఉన్నాయి. అయితే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అర్బన్ ఏరియాస్ లోపల వచ్చి ఇందాక మేడమ్స్ ఇద్దరు చెప్పినట్టు మైట్ బి ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇద్దరు ఈగో క్లాషెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రూరల్ ఏరియాలో ఈ ఆల్కహాలిజం, మేల్ డామినేషన్, లేకపోతే భార్య కష్టపడి వచ్చిన విలువ ఇవ్వకపోవడము, వాళ్ళ డబ్బులు కూడా తీసుకెళ్లిపోయి ఈ తాగుడికి బానిస అయిపోయిన వాళ్ళు వాళ్ళని ఫిజికల్ గా మెంటల్ గా అబ్యూస్ చేయడము ఇలాంటి వాటి మూలంగా సపరేషన్ దాకా వెళ్లే ఇష్యూస్ అనేవి ఎక్కువ రావడం జరుగుతున్నాయి. లేకపోతే ఇంకొక క్రూషియల్ ఏరియా ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ లోపల ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. అఫ్ కోర్స్ అది అర్బన్ ఏరియాస్ లో కూడా ఉంది. కానీ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట ప్రివైలింగ్ రెండు ఏరియాస్ లోపల. ఓకే మేడం. రాజేశ్వరి గారు, ఇప్పుడు ఇంతకుముందు మన చర్చలో మీరందరూ ఆడ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా చాలామంది లివ్ ఇన్ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ఒక అభిప్రాయం వచ్చింది. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లో చాలా సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా తర్వాత ఇద్దరికి ఒకే అభిప్రాయాలు ఉండి కలిసి ఇంకా పెళ్లి చేసుకుందాం అనే ఒక అభిప్రాయానికి వచ్చి పెళ్లి చేసుకున్నాక కొన్ని నెలల్లోనే విడిపోతున్న కేసులు కూడా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? అసలు యువతలో పెళ్లి మీద ఒక రకమైన అనాసక్తే దీనికి ఒక కారణంగా కనిపిస్తుందా? ఇది ఒక సిగ్నల్గా భావించాలా? అది లివ్ ఇన్ రిలేషన్లో ఒకరి మీద ఒకరికి ఎలాంటి హక్కులు ఉండవండి. రెండోది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్లో వాళ్ళ బంధానికి ఒక దృఢత్వం అనేది ఉండదు. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నంత కాలం ఉంటారు. ఎప్పుడు తేడా వస్తే అప్పుడు ఆయన ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటాడు, ఆమె ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటుంది. చాలా తేలిగ్గా మారిపోవచ్చు. పెళ్ళి అనే బంధం అలాంటిది కాదు కదా. అసలు పెళ్ళి అంటేనే ఒక బరువు, ఒక బాధ్యత. ఇవన్నీ మళ్ళీ కోర్టు కేసులు విడాకులు ఇవన్నీ ఎందుకు పడతారని లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తారు. అందులో ఉన్న నాళ్ళు ఉంటారు. ఉన్నాం కదా బాగానే ఉంది అని పెళ్లి చేసుకున్న తర్వాత అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అనగానే ఇద్దరికి హక్కులు బాధ్యతలు రెండు వచ్చేస్తాయి. ఒకరి మీద ఒకరి హక్కులు ఉంటాయి. నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు. ఆయన కూడా అలాగే ఆమె నువ్వు లేట్గా వచ్చావు, నువ్వు ఎవరితోటో మాట్లాడావు. ఇలాంటి గొడవలన్నీ వచ్చేటప్పటికి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న స్వేచ్ఛ పెళ్లిలో ఉండదు. కొంత బంధం ఏర్పడుతుంది కాబట్టి హక్కులు కూడా అలాగే ఏర్పడతాయి. అలాంటి హక్కులు ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రశ్నించుకోవడం ఇష్టం ఉండదు. లివ్ ఇన్ రిలేషన్లో ఉండగా నువ్వు ఎప్పుడు నన్ను ఇలా ప్రశ్నించలేదు, ఇట్లా ఎందుకు అడిగావు అనేటువంటి గొడవలు వచ్చి విడాకుల దాకా వెళ్ళిపోతాయి. కాబట్టే ఎక్కువ మంది యువత లివ్ ఇన్ రిలేషన్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. పెళ్ళి అంటే ఒక బంధం, ఒక బరువు. ఈ బరువు బాధ్యతలన్నీ ఎవరు స్వీకరిస్తారు? పేరెంట్స్. మళ్ళీ పేరెంట్స్ వస్తారు, మీ పేరెంట్స్ రావడానికి వీల్లేదు. ఇవన్నీ గొడవలు ఎందుకు? లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే అసలు ఇలాంటి బంధమే లేదు కదా. హాయిగా కలిసి ఉన్న నాళ్ళు ఉంటాము, ఎప్పుడు కుదరకపోతే అప్పుడు వేరే వాళ్ళని చూసుకుంటాం. చాయిస్ ఉంది అక్కడ. లివ్ ఇన్ రిలేషన్లో ఏంటంటే చాయిస్ ఉంది, పెళ్లిలో కూడా చాయిస్ ఉంది. కానీ అంత ఫ్రీడమ్ లేదు పెళ్లిలో. మళ్ళీ కోర్టు ద్వారా చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక మ్యాచ్కి వెళ్ళాలి. అది కుదరకపోతే అప్పుడు మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళాలి. ఈ బాదరబందీలు ఎందుకు? హాయిగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్ననాళ్ళు ఉంటాము, కుదరకపోతే అప్పుడు చూద్దాం అన్నదే. కానీ లివ్ ఇన్ రిలేషన్లో సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఒక సంవత్సరం కూడా భార్యాభర్తలుగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ హక్కులు బాధ్యతలు ఉన్నాయి, అక్కడ అలాంటివి ఏమీ లేవు. కాదంటే ఆమె ఇంకొక బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటుంది, ఈయన ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటాడు. అంతా టెంపరీ కాబట్టి ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉంటారు. అది ఎప్పుడైతే పోయిందో, హక్కులు బాధ్యతలు ఎప్పుడైతే వచ్చాయో, ఈ చట్రంలో బిగవటం అనేది ఇద్దరికీ ఇష్టం లేదు. కాబట్టే పెళ్ళిళ్ళు అన్నది కూడా తగ్గుతోంది జనాల్లో. పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. లివ్ ఇన్ రిలేషనే బాగుంది పెళ్లి కంటే అని. ఈ బరువు బాధ్యతలు స్వీకరించడానికి ఎవరు ఇష్టపట్టలేదు ఈ రోజుల్లో. విజయలక్ష్మి గారు, మీరు చూసిన కేసుల్లో ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఈ మొబైల్ ఫోన్లు, లేకపోతే సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి వేదికలు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ భార్యాభర్తల మధ్య విభేదాలకు ఎంతవరకు కారణమవుతున్నాయి?
చాలా వరకు అవుతున్నాయండి. నేటి తరంలో ప్రస్తుతం మొబైల్ ఫస్ట్ ఒక పార్ట్ అయిపోయింది మనలో. ఇప్పుడు మార్నింగ్ లేవగానే భర్త మొహం చూస్తామో లేదో తెలియదు కానీ మొబైల్ని చూడడం వల్ల అనేది అలవాటైపోయింది. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న వారికా, ఎడ్యుకేషన్ లేని వారికా అనేది సంబంధం లేకుండా పోయింది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో మొబైల్ అనేది, ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి వచ్చేసాయి. ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చేసరికి భర్త పాపం, నేను చూసిన ఒక కేసు అండి, నిజంగా ఎంత బాధాకరమైన కేసు అంటే, ఓ కేసులో ఒక అతను మంచి జాబ్లో మంచి మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, మంచి కుటుంబం, భార్య భర్త 2 పిల్లలు, మంచి కుటుంబం. ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే, భర్త ఆఫీస్కి వెళ్ళిపోవడం, భార్య ఖాళీగా ఉండడం ఇంట్లో, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, తను ఎంటీగా ఇంట్లో ఏదో ఒక ఇంట్లో పని చేసుకోవడం మొదలుపెట్టే ఆ క్రమంలో, అంటే మిడిల్ ఏజ్ ఉమెన్స్ గురించి నేను చెప్తున్నాను. అంటే ఎలా మొబైల్ అనేది ఎలా పార్ట్ అండ్ పార్సల్ ఈ డైవర్స్ కారణం అవుతుంది అనే ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో ఆ భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన క్రమంలో ఒక అతను ఏసీ రిపేర్ కోసం దేనికోసం వచ్చి ఓటీపీ నెంబర్ కోసమని ఆవిడని, మేడం ఓటీపీ నెంబర్ వస్తుంది, మీ మొబైల్ నెంబర్ చెప్పండి అని చెప్పి సంబట్ ఆవిడ నెంబర్ తీసుకోవడం, ఆవిడతో ఫ్రెండ్షిప్ చేయడము, తర్వాత కాలక్రమంలో వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడడం, ఆ ఫోన్ మూలంగానే ఆవిడ భర్తను వదిలేసి అతనితో వెళ్ళిపోవడం జరిగింది. భర్త పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఆ క్రమంలో అతను చీట్ చేసి ఆవిడని అతను వేరే స్టేట్కి తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆవిడ మళ్ళీ రిటర్న్ తీసుకురావడం చేయడం జరిగింది. సో మొబైల్ అనేది చూడండి ఎంత మంచి కుటుంబంలో ఒక అమృతమైన కుటుంబంలో ఒక చిన్న విషపు ఇది వేస్తే ఎలా ఉంటుందో మొబైల్ అనేది అలా అవుతుంది. ఇలాంటి కేసెస్ మన దగ్గరికి నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి. షేర్ చాట్లో చాటింగ్ చేయడము, ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడము, అతను ఏంటంటే ఆ టైంలో భర్త ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆవిడ ఇంట్లో ఎంటీగా ఉండడం, ఏం పని లేకపోవడం, ఇలాంటి వాళ్ళు ఆవిడని పలకరించడం, అంటే ఆవిడ తప్పని కూడా కారణం. పొద్దున్నే లేసి అతని దారిని అతను వెళ్ళిపోతాడు కాబట్టి, అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా, తినలేదా ఈరోజు, ఇలాంటివన్నీ చిన్న చిన్న కోరికలు ఆవిడలో ఇలాంటి థర్డ్ ఫ్రెండ్షిప్కి, ఇలాంటి మొబైల్కి అనేది మనకి కనెక్ట్ అయ్యి డైవర్స్ దాకా వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ షేర్ చాట్లు కానీ, కొంతమంది ఉంటారు అబ్బాయిలు కూడా, లేడీస్ అని చెప్పలేము, అబ్బాయిలు కూడా చాలా ఫోన్స్ రావడం, ఫోన్లలో నైట్స్ మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, భార్య పక్కనే ఉన్నా కానీ వీడియో కాల్స్ మాట్లాడడము, ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ మధ్య విభేదం అని పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు మొబైల్ చాలామంది ఏం చేస్తుంటారు, లాక్ చేసుకుంటూ ఉంటారు. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాదని నేను అన్నాను. ఈ ప్రైవసీ మూలంగా చాలా ఆవిడ రావడం, నైట్ కాల్స్ మాట్లాడుకోవడం, భార్యతో పిల్లలతో స్పెండ్ చేయకపోవడము, లేదా వాళ్ళు ఆ ఫోన్లోనే రీల్స్ చూడడము, ఇలాంటివన్నీ భార్యకు విసుగు వచ్చేస్తాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు భర్త కోసం వెయిట్ చేసే ఒక మధ్యతరగతి భార్య, ఆ భర్త వచ్చి భార్యను పట్టించుకోకుండా రాత్రి 12-1 గంట వరకు ఫోన్లు చూడడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఇలాంటివి కూడా ఆమె వెక్స్ అయిపోతుంది. ఆమె ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, కుటుంబ నేపథ్యం ఏంటి, ఆర్థిక సమస్య, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటేగా. ఒకప్పుడు మనకు టీవీలు లేవు, ఫోన్లు లేవు. ఆ టైంలో మన అందరం ఏం చేసేవాళ్ళం, ఒకరినొకరు ఆఫీస్ నుంచి రాగానే ఈరోజు ఏం జరిగింది, నీకేం జరిగింది, నాకేం జరిగింది అని చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ మాట్లాడుకోవడం అని లేదు. భార్య వచ్చి ఒక ఫోన్ పట్టుకోవడం, భర్త ఒక ఫోన్ పట్టుకోవడం, పిల్లలు ఒక ఫోన్ పట్టుకోవడం. సో ఇలాంటి ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది, విడాకులకి దారితీస్తుంది. చాలామంది భార్యలు కానీ భర్తలు కానీ వెక్స్ అయిపోతున్నారు. ఇలాంటివి రావడం మూలంగా వెక్స్ అయిపోవడము. నెక్స్ట్ నువ్వెవరికి లైక్ కొట్టావు, కొంత ప్రైవసీ, ఎవరైనా ఏదన్నా మెసేజ్ వచ్చింది అనుకోండి, లైక్ కొడితే నువ్వెవరికి లైక్ కొట్టావు అని అలాంటివి రావడము. సో ఇలా డిఫరెంట్ అనేవి విడాకులకు దారితీయడానికి కారణాలు అవుతున్నాయి. నా దగ్గర చాలా కేసెస్ ఈ మధ్య కాలంలో మా దగ్గర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కానీ, బయట పోలీస్ స్టేషన్స్లో కానీ, మా జిల్లాలో చాలా వరకు ఎన్నో కేసులు ఈ డిజిటల్ దీని మూలంగానే, మొబైల్ మూలంగానే రికార్డ్ అవ్వడం, ఫైల్ అవ్వడం, మొబైల్ కోర్టులో చాలా కేసెస్ ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఫోన్ చూసి డొమెస్టిక్ వైలెన్స్ ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు. ఇది పెద్ద ఈ మార్పు అనాలా, లేకపోతే వ్యవస్థ ఎక్కడికి పోతుందా అనేది మనం గ్రహించాల్సి ఉంటుంది. ఎన్నో కాపురాల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి. సో విడాకులకి ఇలాంటివన్నీ దారితీస్తూ ఉంటాయి. సరే అర్చన గారు, ఇప్పుడు కొంతమంది కాలం కలిసి రాకు, లేకపోతే అనుకోని అభిప్రాయ భేదాలు, కొంతమంది తెలిసి ఒక రకమైన పరిస్థితుల వల్ల గొడవబడిన దంపతుల్లో తిరిగి ప్యాచప్ కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు, మీ పరిశీలన ఏంటి? సో 50% మంది ప్రయత్నిస్తూనే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఈ ప్రయత్నించే దాంట్లో కొంతవరకు ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళని ఈగో అనేది ఒకటి ఆపుతోంది. అయితే ఈ ప్రయత్నంలో మూడో వ్యక్తి గనక ప్రవేశిస్తే వీళ్ళ ఈగోకి వాళ్ళు ఆజ్యం పోసిన వాళ్ళు అవుతున్నారు.
సో డెఫినెట్ గా వాళ్ళు ఒక అడుగు వేయడానికి ప్రయత్నిస్తారు. అవతల వ్యక్తి అడుగు వెయ్యనప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఎఫర్ట్ పెట్టకుండా వెనక్కి, అరే అవతల వాడు పెట్టినప్పుడు నేనే పెడితే నేను తగ్గిపోయిన వాళ్ళని అవుతాను, నేను ఎందుకు ఎఫర్ట్ పెట్టాలి, అవతల వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి అనే దాని మూలంగా వాళ్ళ ప్రయత్నం విఫలమైపోతుంది. సో దట్స్ వాట్ ఐ హావ్ నోటీస్డ్. కానీ డెఫినెట్ గా కూడా క్లాషెస్ వచ్చిన ప్రతి వాళ్ళు విడిపోయేటట్టయితే కుటుంబంలో క్లాషెస్ లేని ఏ దంపతులు లేరు. ఇద్దరు మనుషులు కలిసి ఉంటే ఖచ్చితంగా క్లాషెస్ వస్తాయి, కానీ కలిసి ఉండడానికే ప్రతి వాళ్ళు ప్రయత్నించాలి. దానికోసం కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కనుక ఉంటే మ్యూచువల్ ట్రస్ట్ పెరుగుతుంది, బాండింగ్ పెరుగుతుంది. ప్రేమ అనేది ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా మనం ఎంత దూరమైనా కలిసి ప్రయాణించవచ్చు. కాబట్టి సో ఈగోల్ని పక్కకు పెట్టండి. ఎందుకంటే మన లైఫ్ పార్ట్నర్ దగ్గర మనం ఈగోస్ పెట్టుకుంటే సాధించేది ఏదీ లేదు. ఈ కష్టంలో నష్టంలో అన్నిట్లో మనతో పాటు ఉండేది మన లైఫ్ పార్ట్నర్ అనేది ప్రతి ఒక్కళ్ళు కనుక రియలైజ్ అయితే ఆ లవ్ బాండింగ్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో ఒక్క నిమిషం ఆ ఈగోని పక్కకు పెట్టేస్తే యూ విల్ విన్ దేర్ హార్ట్. వెన్ యూ విన్ దేర్ హార్ట్ యూ విల్ విన్ యువర్ లైఫ్. అది ఒక్కటే అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మూడో వ్యక్తి, అది పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, పీర్ గ్రూప్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళ హార్ట్ విన్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి. అది దయచేసి ఒక 30 minutes కానీ 20 minutes కానీ మనం పడుకునే ముందర కానీ అవతల వాళ్ళ జీవితంలో ఏం జరుగుతోంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవడం, వాళ్ళకి కావాల్సినవి మనం ఇవ్వడం కనుక చేస్తే ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే మేడం. రాజేశ్వరి గారు, ఇప్పుడు భార్యాభర్తలనే కాదు, లేకపోతే స్నేహితులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలాంటి వాళ్ళ మధ్య కూడా చాలా వరకు రిలేషన్స్ అనేటివి చాలా వీక్ అయిపోతున్నాయి. అవును, ఎందుకు అసలు దీన్ని, ఈ పరిస్థితిని మార్చలేమా? నిజం. బంధాల విలువ చెప్పాలంటే ఏం చేయాలి? ప్రధానమైన కారణం ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీ, ఫేస్బుక్, ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. ఈ సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. రోడ్డు మీద ఎడుతూ కూడా ఇలా 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 తిప్పుతూనే ఉంటారు. ఆ వేలుకు ఒక అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంటుంది. ఎదరవాళ్ళని డాష్ కొడతారేమో అనే భయం వేసి మనమే పక్కకు తప్పుకుంటూ ఉంటాం. అంత ఎడిక్షన్ అండి, ఇది ఎడిక్ట్ అయిపోయారు. అంటే అది చూడకుండా ఉండలేని వాళ్ళు. చిన్న పిల్లలకి కూడా ఫోన్ ఇస్తే ఆడుకునే వాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఊరుకుంటున్నారు. అంటే వాళ్ళకి మనమే అలవాటు చేస్తున్నాం. పిల్లలకి అన్నం పెట్టాలంటే ఫోన్ ఇవ్వాలి, ఫోన్ చూస్తూ వాళ్ళు అన్నం తింటారు. సో ఈ ఎడిక్షన్ నుంచి బయటకు ఎలా వస్తారు? మీరన్నట్టు భార్యాభర్తలే కాదు, ఏ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు స్నేహితులు కానీ బంధువులు కానీ ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవటం కంటే కూడా ఈ ఫోన్కి అడిక్షన్ ఎక్కువ. ఈ ఫోన్లో చాటింగ్ చేసుకుంటేనే బాగుంది వాళ్ళకి, లేదా టీవీ చూస్తుంటే, లేదా ఫేస్బుక్. ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయో, ఎంతమంది దంపతులు నాశనం అయిపోయారో ఫేస్బుక్ పేరు చెప్పి. ఫేస్బుక్లో చాటింగ్, ఫేస్బుక్లో పాటు ఎవరో ఆ లైక్ కొట్టడం, నాకు తెల్లారు ఎన్ని లైకులు వచ్చాయి, లైకులు వస్తే ఆనందం, లైక్ రాకపోతే విషాదం, ఆ బాబతు చిరాకు, ఇంట్లో భర్త మీదనో పిల్లల మీదనో చూపించడం. ఎడిక్షన్ తప్ప వేరే ఏం కాదు. అయితే దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా బయటపడవచ్చు. కానీ దీనికి ప్రతి వ్యక్తికి కూడా ఈ ఫోన్ల కంటే కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవడంలోనే ఆనందం ఉంది. ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకోవడంలో ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. నీ కష్ట సుఖాలు షేర్ చేసుకుంటావు, వాళ్ళకి తోచిన సలహా వాళ్ళు ఇవ్వచ్చు, నీకు తోచిన సలహా నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు. ఫోన్ మనకేమీ సలహాలు ఇవ్వదు, ట్విట్టర్లు మనకేమీ సలహాలు ఇవ్వవు. ఇందాక మేడం చెప్పినట్టుగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కంటే కూడా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువైపోయినాయి. అది అందరూ చూస్తున్నారు. మిడిల్ నుంచి అప్పర్ మిడిల్ వరకు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్లు తీసుకొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్లి తిరిగి సంవత్సరం కూడా నిలబడుతుందో లేదో తెలియకుండా కొన్ని నెలలకే విడిపోతున్నారు. ఇన్ని లక్షలు పెట్టిన పేరెంట్స్ అలా పొలమని ఆడవలసింది. చిన్నప్పటి నుంచి ఎలాంటి విలువలు నేర్పించాలి పిల్లలకి? అది ప్రధానమైన కారణం అండి. పిల్లలకు విలువలు నేర్పడం అన్నది అసలు ఈ రోజుల్లో ఎవరికీ ఖాళీ లేదు. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఇంట్లో పని వాళ్ళ మీద పిల్లల్ని వదిలేస్తారు. లేకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు టీవీయో ఫోనో ఏదో, ప్రతి వాళ్ళకి ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా ఫోన్లు. ఈవెన్ మా డ్రైవర్లందరికీ కూడా మా నార్మల్ 5000 ఫోన్లు ఉండవండి, అందరికీ కూడా ఈ పెద్ద ఫోన్లే ఉంటాయి. అందులోనే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా ఫోన్లకే అలవాటు పడిపోయారు, టీవీలకే అలవాటు పడిపోయారు తప్ప అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళకి జీవితం అంటే ఏంటి, జీవితంలో విలువలేంటి, ఎలాంటి కష్టాన్ని వచ్చినా ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇలా పేరెంట్స్ అవసరం చాలా ఉంది. కానీ పేరెంట్స్కి ఖాళీ లేదు కదా. వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసుకుంటారు, లేకపోతే వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు, పిల్లల దారిని పిల్లలు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. అంతే తప్ప ఫ్యామిలీ నలుగురు కూర్చోవడం, కాసేపు ఆ టీవీ కట్టేసి ఏ భోజనాల దగ్గర ఎవరి విషయాలు వాళ్ళు మాట్లాడుకోవడం, మీ స్కూల్లో ఏమైంది, మీ ఆఫీసులో ఏమైంది,
ఇలాంటివి షేర్ చేసుకునే తీరిక ఓపిక ఎవరికీ లేవు. ఇది సరే మేడం, మారాలి అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలండి. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి, భార్యాభర్తలు వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడానికి కొంత టైం కేటాయించాలి తప్పనిసరిగా. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం సరే చేస్తున్నారు, ట్యూషన్లు కట్టేశాము, డొనేషన్లు కట్టేయడంతో మా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు పేరెంట్స్. కానీ ఎంతవరకు అది బడికి వెళ్ళేటంత వరకే మీరు కట్టిన డొనేషను. కానీ పిల్లాడు చదువుతున్నాడా లేదా టీచర్స్ బాధ్యత ఒక్కటే కాదు, పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. కానీ పేరెంట్స్ అది చూసుకునే ఖాళీ లేదు. మహా అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సంతకం పెడతారు, మార్కులు తక్కువ వస్తే 2 తిడతారు అంతే. అట్లా కాకుండా కుటుంబానికి ఇది నా కుటుంబము, మేము అన్న పదం ప్రధానంగా ఉండాలండి. నేను అన్న పదం కానీ మేము అన్న పదమే పోయింది ఈ రోజుల్లో. అట్లా కాకుండా ఇది నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా పిల్లలు, వీళ్ళకి నేను చూసుకోవాలి, నా బాధ్యత అన్నది ప్రతి వాళ్ళు కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకునే మార్గమే చూసుకుంటారు తప్ప ఈ బాధ్యతల్ని నేను ఎలా అయినా సరే ఈ సమస్యను సాల్వ్ చేయాలన్న సరే పేరెంటింగ్ మేడం, ఓకే. కౌన్సిలింగ్ కనిపించట్లేదు ఈ రోజుల్లో. విజయలక్ష్మి గారు, ఇప్పుడు కలిసే వరకు ఒక రకమైన ఆరాటం, విడిపోయే వరకేమో పోరాటం, ఇలా అన్ని విడాకులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉంటున్నారా? అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ సంక్షోభం దాటడంలో ఎవరి పాత్ర ఎలా ఉండాలి? కారణాలు ఏవైనప్పటికీ విడాకులు తీసుకున్న తర్వాత జంటలు చాలా సంక్షోభానికి గురవుతున్నారండి. ఫస్ట్లో ఒంటరితనం అనేది ఆక్యుపై చేస్తుంది. కొంతవరకు ఫస్ట్లో ఉన్న ఆ ఎమోషను, ఆ కోపము, డివోర్స్ తీసుకున్న ఒక 6 నెలల వరకు, 1 సంవత్సరం వరకు కొనసాగుతుంది. తర్వాత వాళ్ళలో ఒంటరితనం అనేది మొదలవుతుంది. ఆ ఒంటరితనంలో వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా, కొంతమందికి పిల్లల బాధ్యత ఉంటుంది, లేకపోతే సొసైటీ చూసే చూపులు, వీటన్నిటి కారణాల వల్ల వాళ్ళు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒంటరితనం నుంచి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఒక శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకలాంటి డిప్రెషన్ కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఎలా ప్రేమించుకున్నాం, లేకపోతే ఎలా పెళ్ళయింది, మన కుటుంబ సభ్యులు ఏం జరిగింది, మనం ఏం తప్పు చేసాం, ఎందుకు డైవర్స్ జరిగింది అనే ఒక ఆలోచనలతోనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా కాకుండా ఒక కారణాలు అయిపోయినాయి, డైవర్స్ అయిపోయింది, సో లెట్ హ్యాపెండ్ వదిలేసాం, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలాంటి బాధ్యతలు స్వీకరించాలి, మన కింద ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయి అని వాళ్ళు కొత్త జీవితంలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. సో ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకోవడం కాకుండా డైవర్స్ ఎందుకు జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది, సో ఈ తప్పులు రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మన కుటుంబ సభ్యులు కానీ మన మీద డిపెండెన్స్ అయ్యి ఉన్న పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకంటూ కొత్త లైఫ్ కావాలంటే వీళ్ళు ఎవరైతే డైవర్స్ తీసుకున్న పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ కొత్త లైఫ్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అన్నట్టు వర్డ్ మాత్రం చాలా బాగుందండి. కలిసే వరకు ఆరాటం, విడిపోయే వరకు పోరాటం. విడిపోయేంత వరకు పోరాటం చేస్తారు, కానీ మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు అదే రకమైన పోరాటం చేసి మంచి లైఫ్ని, కొత్త లైఫ్ను ఎదుర్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్చన గారు, ఇప్పుడు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అంటారు, నాట్ అబౌట్ కౌంటింగ్ ద మిస్టేక్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇట్లాంటప్పుడు ఎవరితోనైనా బంధం తెగే వరకు లాగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ గా కొన్ని టిప్స్ చెప్తానండి. మనం ఎక్కువగా మనకున్న అలవాటు ఏంటి అంటే అవతల వాళ్ళలో మిస్టేక్స్ ని ఎతకడం, పాయింట్అవుట్ చేయడం. దానికంటే కూడా అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి మీ పార్ట్నర్ ని. అన్ని తప్పులే ఉండవు కదా, కొన్ని మంచి థింగ్స్ కూడా ఉంటాయి కదా, ఫస్ట్ వాటిని ఎంచుకోండి. సెకండ్ పాయింట్, క్వాలిటీ టైం గడిపేటప్పుడు మంచి జ్ఞాపకాలు ఉంటాయి, స్వీట్ మెమరీస్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. వాటిని రీకాల్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మూమెంట్స్ ని యూ విల్ స్టార్ట్ రీలీవింగ్ దమ్. అప్పుడు మళ్ళీ మీ మొహం మీద చిరునవ్వు, మళ్ళీ మీరు ఎంత బ్యూటిఫుల్ కపుల్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ చిత్తగా గొడవలు ఏమన్నా ఉన్నా అవన్నీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ మేము ఎంత బాగుండే వాళ్ళం కదా అని ఆ లవ్లీ మూమెంట్స్ జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇష్టాలని అండ్ మీరు గూగుల్లో వెతికినా కూడా మంచి గేమ్స్ దొరుకుతూ ఉంటాయి. కనీసం మీ పార్ట్నర్ తోటి అలాంటి చిన్న గేమ్స్ ఆడడం మొదలు పెట్టండి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి పనులు చెప్పడం, ఇంటికి రాగానే టాస్కులు, రెస్పాన్సిబిలిటీసే కాకుండా అలాంటి క్వాలిటీ టైం ప్లేయింగ్ ద గేమ్స్ తో స్పెండ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటే బాండింగ్ స్ట్రాంగ్ అయ్యి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్, నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అని బ్లేమింగ్ పక్కకి వెళ్ళిపోవడము, లేకపోతే మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ని ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడము, సో ఈగో క్లాషెస్ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి యూ విల్ స్టార్ట్ అగైన్ రీలవింగ్, దట్ బటర్ఫ్లైస్ అగైన్ స్టార్ట్ బిల్డింగ్ అండ్ మంచి బాండింగ్ స్టార్ట్ అవుతుంది, వేర్ యూ విల్ రీస్టార్ట్ లవ్ అగైన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ అండి. దట్ వుడ్ బి రియలీ గ్రేట్. ఓకే మేడం.
అలాగే ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏదైనా క్లాష్ వచ్చినా కూడా పెద్దవాళ్ళు సర్ది చెప్పలేని పరిస్థితి వరకు ఎందుకు వస్తుంది మేడం? పెద్దవాళ్ళు సర్ది చెప్పలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే వీళ్ళు వినే సిచ్యుయేషన్ లో లేరు కాబట్టి, వాళ్ళు బేసికల్ గా నేను అనుకునేదే కరెక్ట్, నా పాయింట్ నేను ప్రూవ్ చేసుకోవాలి అని స్ట్రాంగ్ గా కూర్చుంటున్నారు కాబట్టి. అందుకనే లిజనింగ్ టు అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ లిజనింగ్ టు ఆన్సర్. చాలా మంది ఏం చేస్తారంటే నేను అనుకునేదే కరెక్ట్, నేను చెప్పేది నువ్వు విను అనే దృక్పథంతో వింటారు, చెప్తారు. కానీ అవతల వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, దాని వెనకాల రీజన్ ఏమై ఉంటుంది, నేను కూడా విందాము, అర్థం చేసుకుందాము అంటే ప్రతిదానికి గోల్ అనేది ఇంపార్టెంట్ అండి. గోల్ ఏంటి? సరే మన మేడం. ఓకే. పరస్పరం సాల్వ్ చేసుకుని, రిజాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉండడం గోలా, నేను ప్రూవ్ చేసుకుని నేను డామినేట్ చేయడం గోలా? ఫస్ట్ మీరు అది డిసైడ్ చేసుకోవాలి. సరే నేనే మేడం. ప్రూవ్ ఓకే. చేసుకుంటానంటే రిలేషన్షిప్ అనేది ఉండదు అక్కడ. హ్యాపీనెస్, పీస్, హార్మోనీ ఇన్ రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది మనం సరే డిసైడ్ సరే మేడం. చేసుకుంటే యూ కెన్ గో హెడ్ ఇన్ రిలేషన్షిప్. ఓకే మేడం. ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరి మధ్య సర్దుబాటు అనేది అత్యంత ముఖ్యమని మన చర్చలో పాల్గొన్న కౌన్సిలింగ్ నిపుణులు కావచ్చు, అలాగే మోటివేటర్స్ చెబుతున్నారు. అలాగే ఎవరి మధ్య అయితే బంధం బలంగా ఉంటుందో వాళ్ళకి తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలని, చిన్నప్పటి నుంచి విలువలు నేర్పించాలని, పిల్లలకు కూడా సెల్ ఫోన్లు అలవాటు చేయడం, కొత్త టెక్నాలజీ పేరుతోటి సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం, ఇవి కూడా బంధాలను బీటలు వారుస్తున్నాయని, ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ కుటుంబ బంధాలను బలోపేతం చేసుకుంటూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే బంధాలు పదిలంగా ఉంటాయని అంటున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.